హరే కృష్ణ. సో అందరికీ జగన్నాథ్ పూరి యాత్ర విశేషాలు చర్చించుకోవడం స్వాగతం. సో మనం నిన్న ముఖ్యంగా చైతన్య మహాప్రభు జగన్నాథ్ పూరి వెళ్ళే క్రమంలో సన్యాసం తీసుకున్న తర్వాత తల్లి యొక్క ఆజ్ఞ మేరకు ఆయన పూరి వెళ్ళే క్రమంలో సో ఫస్ట్ రెమునాకు రావడం జరిగింది. సో రెమునాలో అక్కడ వచ్చిన తర్వాత ఆయన స్వయంగా ఈ క్షీర్చోర్ గోపీనాథ్ యొక్క కథని ఆయన తనతో పాటు తన అనుయాయులతో ఆయన ఇది చర్చించడం జరిగింది అనమాట. సో అదే క్రమంలో అలాగే పూరికి వస్తూ వస్తూ సో ఆయన నెక్స్ట్ దర్శించుకుంది మాత్రం సాక్షి గోపాల్ మందిరం అన్నమాట. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక మందిరం ఇది, సాక్షి గోపాల్ మందిరం. సో ఈ సాక్షి గోపాల్ మందిరం యొక్క సాక్షి గోపాలుడి యొక్క కథ వృత్తాంతం ఏంటంటే, సో ఒకసారి వి- విద్యానగరం అనేటువంటి ఒక ఊరు నుంచి ఇద్దరు బ్రాహ్మణులు బృందావన యాత్రకి బయలుదేరుతారు అనమాట. సో బృందావన యాత్రకు బయలుదేరాడు. ఆ ఇద్దరు బ్రాహ్మణులు ఒక ఆయన పెద్ద ఆయన, ఇంకొక అబ్బాయి, ఇంకొక అతను చిన్న ఒక బాలుడు అనమాట. బాలుడు ఇన్ ద సెన్స్ యవనస్తుడు అనేటువంటి బాలుడు. సో ఇద్దరు వెళ్తారు. అంటే జనరల్ గా అంటే ఒక యాత్ర లాగా చాలా మంది వెళ్తున్నప్పుడు దాంట్లో ఈ ఇద్దరు బ్రాహ్మణులు ఉంటారు. వీళ్ళు బృందానికి వెళ్ళిన తర్వాత బృందావనంలో అనేకమైనటువంటి ప్రాంతాలు వాళ్ళు చూసిన తర్వాత అనేకమైనటువంటి అంటే అందరూ ఒక దగ్గరే ఉండడం వల్ల వాళ్ళు అదే పరిక్రమలు చేయడము, తర్వాత ఎన్నో మందిరాలు దర్శించుకోవడము, అనేక ప్రాంతాలు తిరగడం అన్ని చేసిన తర్వాత సో చాలా సందర్భాల్లో ఈ యవనస్తుడైనటువంటి బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నాడో, బ్రాహ్మణ బాలుడు, అతను అనేక సందర్భాల్లో ఆ వృద్ధ బ్రాహ్మణుడికి అనేక రకాలుగా సహాయం చేస్తాడు అనమాట. అంటే దగ్గర ఉండి ఆయన తీసుకువెళ్ళడం, ఆయనకి ఏదైనా అవసరం అయితే ఆయనకి సేవ చేయడము, అవసరాలు తీర్చడం అన్ని కూడా ఆ యవనస్తుడైనటువంటి ఆ బ్రాహ్మణుడు వృద్ధ బ్రాహ్మణుడికి కావాల్సిన సహాయ సహకారాలను అందించడం అనమాట. మనకు తెలిసిందే కదా, మన యాత్రకి వెళ్ళినప్పుడు కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళకి వాళ్ళకి దగ్గరుండి కొన్ని మనం దగ్గరుండి వాళ్ళకి పైకి ఎక్కించాలి, దించాలి. అలాగే వాళ్ళ దగ్గరుండి కొన్ని చూపించాలి, వాళ్ళతో పాటు నిదానంగా నడవాలి, వాళ్ళకి ఏదైనా దాహం వేస్తే నీళ్ళు తీసుకొచ్చి ఇవ్వడము, ఇట్లాంటి సేవ చేశాడు అనమాట. సో మొత్తానికి బృందావన యాత్ర అయిపోతుంది ఆల్మోస్ట్. ఇంకా మళ్ళీ వాళ్ళు తిరిగి ప్రయాణం చేయాలన్నమాట. అయితే ఆఖరి రోజు అయితే బృందావన యాత్ర అయిపోయిన తర్వాత ఆ వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి చాలా సంతోషపడతారు అనమాట. ఈ ఈ ఈ వేరే బ్రాహ్మణుడి యొక్క సేవ చూసి అతను ఆ దానికి సంతోషపడి ఎంతో తృప్తి పడతాడు అనమాట. సేవకి సంతోషపడి, నేను మా అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అంటాడు అనమాట ఆ బ్రాహ్మణుడితో. అప్పుడు ఈ బ్రాహ్మణుడు అంటాడు, ఒకసారి అదేంటండి, మీ మీ స్థాయి అంతా, మీ ఆస్తి పాస్తులు అంతా, మీ హోదా ఏంది, మేము చాలా దిగువ మధ్య తరగతి వాళ్ళము, నాకు నిజంగా అంత అర్హత మీరు ఉందని అనుకుంటున్నారా? నేను నిజంగా మీ అమ్మాయిని నేను అందుకునే అంత తాహత నాలో ఉందా అసలు? మీరు దయచేసి ఇలాంటివన్నీ మీరు ఏం చెయ్యొద్దు. ఆ ఇది నిజంగా అది జరిగే పని కాదు అని చెప్పేసి ఆ యవనస్తున్నటువంటి బ్రాహ్మణుడు చెప్పాను. లేదు లేదు లేదు, నేను నిజంగా నా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను నీకు, మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను నీకు, ఖచ్చితంగా నేను నా బిడ్డని నీకు ఇస్తాను, నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అంటాడు. అట్లా కాదండి, ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకుంటారా? నిజంగా అది అందరూ సమ్మతిస్తారా ఇవన్నీ కూడా? అదే ముఖ్యంగా నాలాంటి వాడికి ఇచ్చే ఇచ్చే పరిస్థితిలో మీరు ఉంటారా అంటే, అవన్నీ నువ్వేం ఆలోచించద్దు, అందరూ కూడా ఇక్కడ నా మాట జవదాటే వాళ్ళు ఏం లేదులే, అది నేను చూసుకుంటాను, నువ్వు వచ్చేసే అంటారు అంట. సరే అని చెప్పేసి ఫైనల్ గా సరే యవనస్తుడు కూడా సరే అట్లయితే నేను వెళ్ళిన తర్వాత మా పెద్దవాళ్ళని నేను మాట్లాడుకొని నేను తీసుకొస్తాను మీ దగ్గరికి, అని మీరు ఖచ్చితంగా మీరు మీ ఇచ్చిన మాట మీరు నిలబెట్టుకోవాలని చెప్పేసి ఆ టైంలో ఒక ఒక మందిరంలో గోపాలుడు ముందర పెద్ద ఆయన ప్రమాణం చేస్తాడు అనమాట. ఈ ఈ యవనస్తుడు, ఎందుకంటే ఇతను అడుగుతాడు, నాకు నిజంగా మీరు చెప్పిన మాట నిలబెడతారా అని నాకు తెలిసి నాకు ప్రమాణం చేయండి అని చెప్పేసి అడగంగా పెద్ద ఆయన వచ్చేసి అట్లానే అని చెప్పేసి ఆయనకి ప్రమాణం చేస్తాడు అనమాట. ఒక మందిరంలో ఒక గోపాలుడి విగ్రహం ముందర వాళ్ళు ఈ ప్రమాణం చేసుకుంటారు.
ఆ తర్వాత ఎవరి ఊర్లోకి వాళ్ళు వచ్చేస్తారు అనమాట. వచ్చిన వీళ్ళు వీళ్ళ ఊరికి వచ్చేసిన తర్వాత ఇంకా పెద్ద బ్రాహ్మణుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పారన్నమాట. యాత్ర ఇలా జరిగింది, అలా జరిగింది, బ్రహ్మాండంగా జరిగింది. సో నాకు ఒక ఒక బ్రాహ్మణ పిల్లవాడు వచ్చి నన్ను బాగా చూసుకున్నాడు. నన్ను అన్ని రకాలుగా నన్ను సేవించాడు. నాకు చాలా ఆనందం వేసింది, చాలా తృప్తిపడాను. అందువల్ల నేను మాట ఇచ్చేసాను. మన అమ్మాయిని ఆ, తనకిచ్చి పెళ్లి చేయాలని చెప్పేసి నేను మాట ఇచ్చాను అంట. అప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా, అంటే భార్య బిడ్డలు అంతా కూడా అతని మీద విపరీతమైనటువంటి కోపం ప్రదర్శిస్తారు అన్నమాట. అట్లా ఎట్లా మాటిస్తావు, అసలు నువ్వు ఏంటి, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు, పోయి పోయి ఆ బ్రాహ్మణుడికి నువ్వు ఇస్తా అంటావు, వాళ్ళకి ఏముంది అసలు, అసలు వాళ్ళు మనకి ఏమాత్రం వాళ్ళు మనకి సరిజోడ ఆ, సరిదూగుతారు మనలో అన్ని విషయాల్లో వాళ్ళు. అయినా అసలు నువ్వు ఒక మాట కూడా చెప్పకుండా, మాతో ఎవరితో కూడా అసలు కన్సల్ట్ చేయకుండా నువ్వు ఏ విధంగా నువ్వు ఇవన్నీ నువ్వు వాళ్ళకి మాటిస్తావని చెప్పేసి తన మీద కోపడము, తిట్టడము, ఇక రకరకాలుగా తనని ఇబ్బంది పెడతారు అనమాట. అవన్నీ మేము ఒప్పుకోం, మేము ఇంకా అసలు అతనికి ఇచ్చిన మాత్రం మేము ఒప్పుకోమని అని చెప్పారు. అట్లా ఎట్లా ఒప్పుకోకుండా ఉంటారో, నేను మాట ఇచ్చేసాను, మన మాట మీద నిలబడకపోతే ఎట్లాగా, అది ఇది అని చెప్పేసి పెద్ద ఆయన అంటాడు అనమాట. సో కుటుంబ సభ్యులు వచ్చేసి అవన్నీ కుదరదు, ఒకవేళ నువ్వు అతను చేసే పని అయితే మేము విషయం దాగి చచ్చిపోతాము, మేము ఊరేసుకుని చచ్చిపోతాము, లేకపోతే మేము ఇంటి నుంచి వెళ్ళిపోతాము, మేము మళ్ళీ ఇక్కడికి రాము, లేకపోతే నేను అసలు చూసుకోము మేము అని వీళ్ళు ఆ విధంగా ఆయనకి వ్యతిరేకంగా ఆయనకి చెప్పడం ప్రారంభిస్తారు అనమాట ఈ విధంగా. సో లాస్ట్ కి సరే నేను మాట ఇచ్చాను కదా, ఇప్పుడు రేపు ఎల్లుండి అతను వస్తాడు, వచ్చినప్పుడు నేను ఏమని సమాధానం చెప్పాలి అతనికి, ఏమని చెప్పుకోవాలంటే ఆ నువ్వు చెప్పు, ఆ నాకేం గుర్తులేదని చెప్పు నువ్వు, నేను మాట ఇచ్చేసాను నాకేం గుర్తులేదని చెప్పు, నేను ఎప్పుడు మాట ఇచ్చాను నువ్వు చెప్పు, అడుగు నువ్వు, అతనేదో మబ్బి మభ్య పెట్టి మాయ చేసేసి నిన్ను ఆ, తన వశం చేసుకొని ఇక కావాలి అతను ప్లాన్ వేసుకొని నీకు సేవలు చేశాడు అంతగా వీళ్ళందరూ అంటారు అన్నమాట. సో అతను వస్తే గనక నేను ఎప్పుడు చెప్పాను, నేను ఎక్కడ చెప్పాను, నాకేం సరిగ్గా గుర్తులేదే నాకు అన్నట్లుగా ఆ, నువ్వు చెప్పు వాళ్ళకి అంటే తనకు బాధ వేస్తుంది అన్నమాట. బ్రాహ్మణుడికి, అరే నేను మాట ఇచ్చానే, నేను మాట తప్పుతున్నానే, కానీ ఏ విధంగా నేను ఇప్పుడు ఏం చేయాలి, వీళ్ళందరూ నాకు వ్యతిరేకం అయిపోయారు, ఈ వ్యతిరేకం అయిపోయిన వీళ్ళందరినీ ఏ విధంగా నేను వీళ్ళందరినీ నేను సెట్ చేయాలా, ఆ పిల్లవాడికి నేను ఏమని చెప్పాలి అని చెప్పేసి ఆయన ఆ, భగవంతుని వేడుకుంటాడు అనమాట. నువ్వే ఏదో ఒకటి చేయనైనా, నువ్వే సొల్యూషన్ తీసుకురా, నా వల్ల కావట్లేదు, నాకైతే నేను మాట ఇచ్చాను కాబట్టి ఆ మాట నేను నిలబెట్టుకోవాల్సిందే నేను, కానీ ఇప్పుడు నాకు ఒక వ్యతిరేక వాతావరణం ఏర్పడడం వల్ల నాకు నేను ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాను, ఈ చేతిలో నేను ఇరుక్కోపోయాను నేను ఇప్పుడు, కానీ ఏదో ఒక విధంగా దీనికి పరిష్కారం నువ్వే చేయాలని అని చెప్పేసి భగవంతుని వేడుకుంటాడు అనమాట. సో భగవంతుని వేడుకున్నప్పుడు ఇంకా ఒక 2 రోజులు అట్లా గడిచిన తర్వాత ఈ అబ్బాయి వస్తాడు అనమాట. ఈ అబ్బాయి వాళ్ళ ఇంటికి వస్తాడు, వచ్చి వాళ్ళని పరిచయం చేసుకొని ఆ పెద్ద బ్రాహ్మణుని పిలిచి, అయ్యా నువ్వు ఈ విధంగా నువ్వు మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తావని చెప్పావు కాబట్టి సో నేను ఇప్పుడు వచ్చున్నాను, దానికి సంబంధించిన మంచి చెడు అన్ని కూడా ఒకసారి మనం మాట్లాడుకుంటాము, ఏం కావాలి, ఏం పెడతారు, ఎట్లా ఏంటి, ఇదంతా కూడా దాని ముందు ఎంగేజ్మెంట్ అని, తర్వాత ఏదో ఉంటాయి కదా ఆచారాలు సంప్రదాయాలు అన్నీ ఉంటాయి కదా, తర్వాత పెళ్లి అని ఉంటాయి కాబట్టి ఏ పద్ధతిలో ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు చేద్దాము అన్న పాయింట్ లో వస్తారు అన్నమాట. సరే అట్లా అయిపోయినప్పుడు పెద్ద బ్రాహ్మణుడు వస్తాడు. వచ్చినప్పుడు ఈయన అడుగుతాడు అనమాట. అడిగినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా సో వ్యతిరేకంగా అతను తిట్టడం ప్రారంభిస్తాడు. నీకు అసలు ఏం అర్హత ఉంది, మా మా అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవడానికి, అది ఇది అని, నువ్వు కావాలని మా నాన్నని నువ్వు మోసం చేస్తుంటావు, నువ్వు కావాలని ఆయన్ని రకరకాలటువంటి రకరకాల రకరకాలుగా నువ్వు మభ్యపెట్టుంటావు, నువ్వు ఇందుకోసమే నువ్వు వెళ్ళుంటావు అని దానికి తోచినట్టే చెప్తారు అనమాట. అప్పుడు ఆయన అంటాడు, నాకు మీతో సంబంధం లేదు, మీ అందరితో నాకు సంబంధం ఆయనతో కాబట్టి నేను అడుగుతాను, ఏమైనా నువ్వు నాకు చెప్పావు కదా, ఏ నాకు మీ అమ్మాయి ఇస్తామని చెప్పేసి నువ్వు చెప్పావు కదా అని చెప్తాను. అప్పుడు వీళ్ళు అంటారు,
అతను మాట ఇచ్చాడు అని చెప్పేసి ఎవరైనా సాక్ష్యం ఉన్నారా? ఆ మరి మరి ఏ విధంగా నమ్మాలి? ఏమో నువ్వే ఆయన్ని ఇప్పుడు ఇబ్బంది పెట్టినావు, నువ్వే ఆయన్ని కావాలని నువ్వు ఆయన్ని ఫోర్స్ చేస్తున్నావేమో, బలవంతంగా ఏదో నువ్వు చెప్పిస్తావేమో నువ్వు అంత అంటావు. లేదా అప్పుడు ఇతను మళ్ళీ అడుగుతాడు అనమాట, పెద్ద ఆయన అడుగుతాడు మళ్ళీ, నువ్వు ఇచ్చావు కదా, నువ్వు చెప్పావు కదా అని అంటే, నీకు గుర్తులేదా, నువ్వు ఏమేం చెప్పావో, నువ్వు ఏ విధంగా చెప్పావు, నేను ఆల్రెడీ చెప్పాను కదా, నాకు నాకు మీరు ఏ విధంగా ఇస్తారు అంటే, నువ్వే కదా నువ్వు, లేదు లేదు అంతా నా కంట్రోల్లో ఉంటుంది, నేను చెప్పింది జరుగుతుంది కదా, మీరు చెప్పారు కదా అంటారు. అప్పుడు పెద్ద ఆయన అడిగితే, నాకైతే అవన్నీ నాకేం పెద్దగా గుర్తులేవండి అంటారు అనమాట. నేను చెప్పింది ఏది నాకు సరిగ్గా గుర్తులేదు, నేను చెప్పినట్టు నేను మీకు మాట ఇచ్చినట్టు నాకేం గుర్తులేదు అంటారు. సరే ఇంక ఇట్లా కాదని చెప్పేసి ఆ అబ్బాయి మళ్ళీ వెళ్ళి ఊర్లో వాళ్ళందరూ చెప్పారు అనమాట. ఊర్లో వాళ్ళ కొంచెం పంచాయతీ పెద్దలు ఉంటారు కదా, సో ఊర్లో పెద్దవాళ్ళందరూ తీసుకొని వచ్చి తాను వాళ్ళతో చెప్పారన్నమాట, ఈ విధంగా మేము యాత్రకి వెళ్తే ఈ విధంగా అతను మాట ఇచ్చాడు, ఇప్పుడు చూస్తేనేమో ఇది కుదరదు అది కుదరదు అంటున్నాడు, మీరే వచ్చి కొద్దిగా న్యాయం చేయండి, మీరే వచ్చి కొద్దిగా అక్కడ సరిగ్గా ఈ ఈ కార్యం జరిగేలాగా మీరే చూడాలన్నప్పుడు ఆ పంచాయతీ పెద్దల్ని ఈ అబ్బాయి తీసుకొని వచ్చి మళ్ళీ ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చినప్పుడు వీళ్ళందరూ అడుగుతారు అనమాట, ఈ అబ్బాయికి నువ్వు మాట ఇచ్చావంటే ఇట్లా చేసావు ఇట్లా చేసావు అంటున్నాడు. అప్పుడు వాళ్ళు ఎంతసేపు ససేమిరా లేదు లేదు, ఇదంతా జరగలేదు, ఇదంతా పెద్ద మోసం, ఇదంతా మోసం జరిగింది, ఇది మభ్య పెట్టడం వల్ల జరిగింది అని చెప్పేసి వాళ్ళు అంటారు. సో అట్లా అదే మళ్ళీ వాళ్ళు అడుగుతారు, ఎవరైనా సాక్ష్యం ఉన్నారా, ఎవరైనా సరే అక్కడ ఎవరైనా విన్నారా, ఏంటి ప్రామాణికం ఏంటి, ఏ విధంగా మేము నమ్మాలి, నిజంగానే మా నాన్నగారు నీకు మాట ఇచ్చారని, అది ఇది అని చెప్పేసి వచ్చినప్పుడు అప్పుడు ఆ అబ్బాయి అన్నాడు అనమాట, ఏమనంటే, అవును, ఒకరు మాత్రం సాక్ష్యం ఉన్నారు, అక్కడ బృందావనంలో గోపాలుడు సాక్షుడు, ఆయన మందిరంలోనే మేము ఆ, ఇట్లా ప్రమాణం చేసుకున్నాము, పెద్ద ఆయన ప్రమాణం చేశాడు అంటే, అరే నువ్వు ఆయన సాక్ష్యం అంటున్నావు కాబట్టి నువ్వు వెళ్ళి ఆయన్ని తీసుకురా ఇక్కడికి, ఆయనే వచ్చి మాకు చెప్పమని చెప్పు, అప్పుడు కావాలంటే మేము నీకు కావాలంటే నేను మాట నిలబెట్టుకున్నట్టుగానే మేము మీకు అమ్మాయినికి పెళ్లి చేస్తా ఉంటాం. అప్పుడు ఇంక ఈయన అక్కడి నుంచి ఆ పిల్లవాడు బృందావనం దాకా నడుచుకొని వెళ్ళి, బృందావనంలో ఆ ఏ మందిరంలో అయితే, గోపాలుడి మందిరంలో అయితే ఈ చర్చ జరిగిందో, ఆయన ప్రమాణం చేశాడు, వెళ్ళి అక్కడ గోపాలుడితోనే వెళ్ళి మాట్లాడారు అనమాట. ఏమన్నా నీకు తెలుసు కదా, మేము ఇంతకు ముందు మేము వచ్చాము, సో నేను దర్శించుకున్నాము, సో నీ కళ్ళ ముందరే మేము మాట్లాడుకున్నాం, సో పెద్ద ఆయన వచ్చి నాకు ప్రమాణం చేశాడు, అప్పుడు కూడా మేము అనుకున్నాం ఎవరు సాక్ష్యం అంటే నువ్వే కదా, గోపాలుడే ఇక్కడ సాక్ష్యం అని చెప్పేసి, సో మేమందరం మేము పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు ఎవరు సాక్ష్యం అని అడుగుతున్నారు, కాబట్టి నేను నువ్వే సాక్ష్యం అని చెప్పేసి నేను వాళ్ళకి చెప్పాను, కాబట్టి ఇప్పుడు నువ్వు వచ్చి ఆ మాట నువ్వు నిలబెట్టుకుంటే తప్ప, అంటే నిజంగా నువ్వు భగవంతుడు అని, భగవంతుడు నిజంగా ప్రతిస్పందిస్తాడని, నిజంగా ప్రతిదీ భగవంతుడు గమనిస్తాడని, అది నిజమైతే, ఓకే, ఓకే, ఆయన పెద్ద చేసిన ప్రమాణమే కాబట్టి నీ ముందే చేశాం కాబట్టి ఇప్పుడు ఆ బాధ్యత కూడా నీదే కదా, కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నాతో పాటు నువ్వు రావాల్సిన సాక్ష్యం చెప్పడానికి అంటే. అప్పుడు గోపాలుడు మాట్లాడతారు అనమాట, ఆ అబ్బాయితో గోపాలుడు మాట్లాడతాడు, ఏమని, ఆ కరెక్టే, నా ముందు మీరు సాక్ష్యం, మీరు ఆయన ప్రమాణం చేశాడు కరెక్టే అని, కానీ ఆ నీతో పాటు రావడం అనేది జరగదు, కావాలంటే నేను నువ్వు వెళ్ళిపో, కరెక్ట్ గా నువ్వు అడిగే టైంకి నేను అక్కడే నేను ప్రత్యక్షం అవుతాను, ప్రత్యక్షమై నేను ఇక అక్కడ కావాలి నేను సాక్ష్యం చెప్తాను అంటున్నాను. లేదు లేదు, నువ్వు ఒకసారి ప్రత్యక్షం అయ్యావు అంటే అక్కడ ఖచ్చితంగా అప్పటికప్పుడు ఇక నువ్వు చతుర్భుజ రూపంలో నువ్వు ప్రత్యక్షం అవుతావు, అప్పుడు అది నారాయణుడి యొక్క విగ్రహం లాగా అవుతుంది, నారాయణ విగ్రహం అంటే అది మన మీద మనం ప్రతిష్ఠించినట్టుగా అవుతుంది. లేదు నువ్వు ఇక్కడ ఎలా ఉన్నావో నువ్వు అలాగే, నువ్వు అప్పటికప్పుడు అక్కడికి వచ్చి నువ్వు ప్రకటన అవ్వడం కాదు, నువ్వు నాతో పాటే నువ్వు తిరిగి నాతో పాటు నువ్వు నాతో పాటు నువ్వు ప్రయాణం చేసి నాతో పాటు నువ్వు రావాలి ఆ ఊరికి, అప్పుడే నేను వచ్చిన మార్గంలో నువ్వు ఏ ఏ దారిలో నువ్వు వచ్చావో అప్పుడు అది నిజంగా సాక్ష్యం కింద ఉంటుందే కానీ, నువ్వు ఆడికొచ్చి నువ్వు అప్పటికప్పుడు నువ్వు ప్రకటన అవ్వడం అక్కడ అనేది అది అది సరైనటువంటి ఆ సాక్ష్యంగా వాళ్ళు తీసుకోరు వాళ్ళు అన్నట్టు అంటున్నాను.
సరే అట్లయితే ఆ గోపాలుడు అంటే సరే అట్లయితే నేను నీతో పాటు నేను వస్తాను, కానీ ఒక కండిషన్ మీద ఉంటుంది అంటాను. ఏంటంటే నువ్వు ముందు వెళ్తావు, నీ వెనకాల నేను వస్తుంటాను, కానీ ఎప్పుడైనా సరే నువ్వు వెనకాల కానీ తిరిగి కానీ చూసినట్లయితే నేను అక్కడికక్కడే నేను సెల్ అయిపోతాను నేను అని చెప్పి ఆ కండిషన్ పెట్టాడు అన్నమాట. దానికి ఆ బాలుడు అంటాడు, సరే అట్లానే నేను ముందుకు వెళ్తూ ఉంటాను, నువ్వు నా వెనకాలే వద్దు, కానీ నువ్వు వెనకాల వస్తున్నావని నాకేంటి గ్యారంటీ లేదా నాకేంటి సాక్ష్యం అంటే, నాకు గజ్జల శబ్దం నీకు వినిపిస్తూ ఉంటుంది, నేను నడుచుకుంటూ వచ్చినప్పుడు గజ్జల శబ్దం వినిపించినప్పుడు నీకు అర్థం అవుతుంది నేను కూడా నీ వెనకాలే వస్తున్నాను అని చెప్పాడు. దానికి ఎంతో సంతోషపడ్డాడు బాలుడు, భగవంతుడికి ఎంతో ధన్యవాదాలు చెప్పాడు. ఆ అంటే సాక్షాత్తు భగవంతుడే ఆ, బృందావనం నుంచి తను ఉండేటువంటి విద్యానగర్ దాకా తన వెనకాలే రావడానికి సిద్ధపడినందుకు ఎంతో ఆనందపడతాడు, ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటాడు, ధన్యవాదాలు చెప్పుకుంటాడు అన్నమాట. అప్పుడు సరే వీళ్ళు ఈ బాలుడు ముందుకు నడుచుకుంటా ఉంటే వెనకాల నుంచి భగవంతుడు వస్తూ ఉంటే ఈయనకి ఆ గజ్జల శబ్దం వినిపిస్తా ఉందన్నమాట. అట్లా ఓ, కొన్ని కొన్ని రోజులు ప్రయాణం అవుతా వెనకాల వస్తా ఉంటే ఆఖరికి ఈ ఊరు పొలిమేరలు చేరుకుంటారు అనమాట. ఈ ఊరు పొలిమేరలు చేరిన తర్వాత ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినప్పుడు తనకి ఆ గజ్జల శబ్దం వినిపించదు అనమాట. తనకి ఏందబ్బా గజ్జల శబ్దం వినిపించలేదు, మనం ఆల్మోస్ట్ ఊరికి వచ్చేసాం, ఇక్కడ కదా యాక్చువల్ గా భగవంతుడు డైరెక్ట్ గా అక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పాలి కదా, ఈ టైంలో వచ్చి ఆ, ఏ శబ్దం ఏమి వినిపించట్లేదు అని చెప్పేసి తను ఏంటి అని చెప్పేసి తనకి కొద్ది కంగారు వేసి వెనకాల తిరిగి చూస్తే భగవంతుడు అక్కడికక్కడే ఆయన స్టిల్ అయిపోతాడు అనమాట. అక్కడికక్కడే ఇంకక్కడ నుంచి ఆయన ముందుకు రాడనమాట. సో ఆల్మోస్ట్ ఇంకా పొలిమేరలు వచ్చేసారు కాబట్టి ఆ, గ్రామానికి దగ్గరగా వచ్చేసారు కాబట్టి ఇంకా ఈ పిల్లవాడే వెళ్ళి వాళ్ళందరినీ తీసుకొని వచ్చి చూసుకోండి. సో బృందావనం నుంచి సాక్షాత్తు భగవంతుడే వచ్చి ఇక్కడ ఆ సాక్ష్యం ఇక్కడికి వచ్చాడు, ఈ కండిషన్ మీద వచ్చాడు, నేను ఇలా చూడంగానే ఇక్కడ ఆయన విగ్రహం అయిపోయాడు, శిల అయిపోయాడు ఆయన, కాబట్టి చూడండి భగవంతుడు సాక్ష్యం చెప్పడానికి దాకా వచ్చాడు అని. యాక్చువల్గా ఆ పెద్ద ఆయన కూడా యాక్చువల్గా వేడుకుంటాడు అనమాట భగవంతుడిని, నా వల్ల కావట్లేదు, నేను వీళ్ళ మధ్యలో నేను ఎటువంటి అంటే వాళ్ళకి ధైర్యంగా నేను వచ్చి వాళ్ళకి ఎదిరించి నేను చెప్పలేకపోతున్నాను, దయచేసి నువ్వే ఆ, ఆ ఆ బాలుడికి నువ్వు న్యాయం చేయాలి, నువ్వు నిజంగా ఉన్నట్లయితే నేను చేసిన ప్రమాణం ప్రకారంగా నేను చేసిన ప్రమాణం ప్రకారంగా నువ్వు ఆ బాలుడితో నువ్వు ఇక్కడికి రావాలి, వచ్చి నువ్వు నిజంగానే నువ్వు ఇక్కడ సాక్ష్యం చెప్పాలి నువ్వు అని యాక్చువల్గా పెద్ద ఆయన కూడా వేడుకుంటాడు అనమాట. ఎందుకంటే తనకి ఇవ్వాలని ఉందన్నమాట, తన మనస్ఫూర్తిగా ఇచ్చిన మాట కట్టుబడాలని ఆ పెద్ద ఆయన ఉంటాడు. కానీ వీళ్ళందరి యొక్క బలవంతం మీద వీళ్ళందరూ కూడా బెదిరించడం వల్ల నేను చచ్చిపోతాం మేము అట్లా అంటే ఇట్లా అంటే తనకి ఇంకా వేరే దారి లేక తాను వాళ్ళు చెప్పిన విధంగా నడుచుకోవాల్సి వస్తుంది. కానీ ఎప్పుడైతే ఈయన బృందావనం వెళ్తాడో ఈ బాలుడు ఆ, సాక్షి గోపాల్ని ఆయన ఆ గోపాలను తీసుకురావడానికి అప్పుడు యాక్చువల్గా పెద్ద ఆయన కూడా వేడుకుంటాడు అనమాట. నిజంగా భగవంతుడు వస్తే బాగుండు, నిజంగా సాక్ష్యం ఇస్తే బాగుండు. సో చెప్పిన ప్రకారంగానే అక్కడికి భగవంతుడు రావడం, ఆ ఊర్లో వాళ్ళంతా అక్కడ చేరుకోవడం, అక్కడ ఆ బాలుడు చెప్పిన చూసారా భగవంతుడు సాక్ష్యంగా ఉన్నాడు కాబట్టి ఎక్కడో ఉన్న బృందావనంలో ఉన్నటువంటి గోపాలుడు ఇక్కడ దాకా వచ్చి ఆ సాక్ష్యంగా తాను ఇక్కడికి వచ్చి మనకి ఇక్కడ ఇది నిరూపిస్తున్నాడు మనకి అన్నప్పుడు అందరూ కూడా నిజంగానే ఆ పంచాయతీ పెద్దలందరూ కూడా నిజంగానే ఎస్ నిజంగా గోపాలుడు నిజంగా సాక్ష్యంగా ఉన్నాడు ఇక్కడ అని చెప్పినట్టుగా పెద్ద ఆయన మాత్రం తన బిడ్డను ఇవ్వాల్సిందే అన్నట్టుగా అక్కడ తీర్మానం జరుగుతుంది. అప్పుడు కుటుంబ సభ్యులు కూడా ఎంతో సంతోషంగానే వాళ్ళు ఆ అమ్మాయిని ఇచ్చేసి పెళ్లి చేస్తారు అన్నమాట. సో గోపాలుడు సాక్ష్యంగా ఉన్నాడు కాబట్టి సో ఆయన పేరు సాక్షి గోపాలుడు అన్నమాట. సో ఆయన పేరు సాక్షి గోపాలుడు. సో వాస్తవానికి ఇది విద్యానగర్ అనే ప్లేస్ లో జరిగింది అనమాట. ఇదంతా కూడా ఇది కొంచెం యాక్చువల్లీ చాలా దూర ప్రదేశం అనమాట. అంటే ఒరిస్సాలోనే కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు అనమాట. అప్పుడు పురుషోత్తమ దేవ్ అనే రాజు ఆయన ఆ ప్రాంతాన్ని ఆయన యుద్ధంలో జయించుకోవడం వల్ల ఆ సాక్షి గోపాల్ని పూరికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎందుకంటే పురుషోత్తమ దేవ్ అనే ఆయన రాజు పూరి సంస్థానానికి ఆయన రాజు అనమాట. సో యుద్ధంలో భాగంగా ఈ విద్యానగర్కి వెళ్ళి ఆ ఆ ప్రాంతాన్ని కూడా తను కైవసం చేసుకున్న తర్వాత ఆ విగ్రహాన్ని పూరికి తీసుకురావాలని తను ప్రయత్నిస్తాడు.
సో ఆ పూరికి తీసుకొచ్చే ప్రయత్నంలో అతి దగ్గరగా ఉన్న ఒక ప్లేస్ లో ఆ, ఆయన అక్కడ ఆయన్ని పునఃప్రతిష్ఠించి అక్కడ మందిరం కట్టారు అనమాట. ఇప్పుడు ఆ ఊరు పేరు కూడా సాక్షి గోపాల్ అనమాట. ఆ ఊరు పేరు మీకు ఇంచుమించుగా ఒక 5 కిలోమీటర్లో ఏమో వస్తుంది అంతే, మెయిన్ పూరి నుంచి ఈ ప్లేస్. సో సాక్షి గోపాల్ అనే ప్లేస్ అని ఇప్పుడు ఆ ఊరి పేరే సాక్షి గోపాల్. ఇప్పుడు ఆ మందిరం కూడా సాక్షి గోపాల్ మందిరం. ఇంకా ఆయన సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు అనమాట. ఎక్కడి నుంచి? బృందావనం నుంచి ఒరిస్సా దాకా వచ్చాడు ఆయన. ఆ బాలుడు వెనకాలే వచ్చాడు అనమాట. సో మనం కానీ గమనిస్తే ఒక పక్క క్షీర్చోర్ గోపీనాథ్ మనం నిన్న చెప్పుకున్నాము, ఈ రోజు సాక్షి గోపాల్ అని చెప్పుకున్నాము. రెండు విషయాల్లో భక్తుడికి ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నాడో భగవంతుడు. అక్కడేమో మాధవేంద్ర పూరికి తాను ఆ అరే నేను కీర్ని నేను భగవంతుడికి అర్పించకుండా నేను అనుభవించేనే, ఇది ఎంత పెద్ద అపరాధం అని చెప్పేసి తాను ఉపవాసంతో ఇంక నేను చనిపోవాలి అనుకున్న సందర్భంలో భగవంతుడు ఆయన కోసంగా ఒక కీర్ని పక్కన దాచిపెట్టి ఆ తర్వాత పూజారికి చెప్పి ఆయనకి అందించమని చెప్పినప్పుడు ఒక భక్తుడి కోసం భగవంతుడు ఎట్లా ప్రతిస్పందిస్తాడో అది చూసాము. ఈ రోజు మనం ఇప్పుడు సాక్షి గోపాల్ గురించి మాట్లాడితే రేపు ఆ పిల్లవాడికి తన ముందే ప్రమాణం చేశాడు కదా, మరి ఆ పిల్లవాడికి ఒక సాక్ష్యంగా మనం వెళ్ళాలి కదా అని చెప్పేసి భగవంతుడు స్వయంగా భక్తుడి కోసం తాను వెళ్ళడం అని గమనిస్తే రెండు దగ్గరలో మనం ఇక్కడ చూడొచ్చు భగవంతుడు ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నాడు. భక్తుడు నమ్మకం పెట్టుకుంటే భక్తుడు భక్తి శ్రద్ధలతో భగవంతుడికి తన పూజలు చేసినప్పుడు, సేవలు చేసినప్పుడు ఏ విధంగా కూడా ఖచ్చితంగా ఈ రెండు సజీవమైనటువంటి సాక్ష్యాలు అన్నమాట. భగవంతుడు ఏ విధంగా భక్తుడి యొక్క ఆ, ఆవేదన కావచ్చు, భక్తుడి యొక్క కష్టాన్ని కావచ్చు, అలాగే భక్తుడి యొక్క ఆ, ఇబ్బందులు అన్నిటి కూడా భగవంతుడి దగ్గరుండి కూడా వాళ్ళకి చేయవలసినటువంటి కార్యం లేదా చేయవలసిన కార్యం ఏదైనా ఉంటే ఖచ్చితంగా అది చేసి తీరుతాడు అనమాట. సో ఇవి మనకి భగవంతుడు ప్రతిస్పందిస్తున్నది విగ్రహమే అయినప్పటికీ కూడా, ఓకే, రాయి రూపంలోనో చెక్క రూపంలోనో ఇంకో రూపంలో ఉన్నప్పటికీ కూడా భగవంతుడు ఖచ్చితంగా ప్రతిస్పందించడానికి ఇది గొప్ప సాక్ష్యం అన్నమాట. ఇక్కడ ఈ సాక్షి గోపాల్ మందిరంలో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఉండేటువంటి పూజారులు మందిరంలోకి ఎంటర్ అవ్వగానే ఆల్మోస్ట్ దాడి చేసే ప్రయత్నాలు జరుగుతాయి ఇక్కడ ఈ సాక్షి గోపాల్ దగ్గర. సో పూరి మందిరంలో అది జస్ట్ 10%, 15% అన్నమాట అది జరిగితే. కానీ సాక్షి గోపాల్ మాత్రం ఎవ్వరూ తప్పించుకోలేము అన్నమాట. సో ఆ సో సాక్షి గోపాల్ మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరం ఒకటిగా వెళ్ళాలి, ఒకటిగా దర్శించుకోవాలి. ఎవ్వరు ఎన్ని రకాలుగా మనల్ని ఒత్తిడి చేసినా కూడా అవ- ఏం అవసరం లేదు, ఏమీ వద్దని మనం కరాఖండిగా చెప్పాలన్నమాట మనం ఇక్కడ. సో చాలా ఇబ్బంది పెట్టేస్తారు, చాలా. సో ఇక్కడ మేము ఏవైతే ఇక్కడ ఏవైతే నిర్ణయం తీసుకుంటాం అది మేము తీసుకుంటాం, అది ముందుగానే మీకు చెప్తాము. దాని తగినట్టుగా మీరు వ్యవహరించుకొని చూసుకొని త్వరగా మందిరం నుంచి మనం బయటకు వచ్చేయాలండి. ఓకే. సో ఇక్కడ మాత్రం పొరపాటున కూడా ఏ వ్యక్తి దగ్గరికి మనం పోయి మనం ఏ విధంగానూ నోరు జారకూడదు అనమాట ఇక్కడ. ఓకే. సో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఈ మందిరంలో మాత్రం. ఈ ఒక్క మందిరమే బాగా ఇబ్బంది పెడతారు అనమాట. మిగతా దగ్గరలో ఏమో అంత ఇబ్బంది ఏమి ఉండదు అనమాట మరి. సో 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 ఈ సాక్షి గోపాల్ ఈయన ఈయన పురుషోత్తమ దేవు ఆయన ఈ విగ్రహాన్ని విద్యానగర్ నుంచి ఇప్పుడు ఉండేటువంటి ఇప్పుడు ఉండేటువంటి ఈ ప్రాంతానికి తీసుకువచ్చిన తర్వాత ఈ రాజు యొక్క కుమార్తె కల్లో సాక్షి గోపాల్ వస్తాడు అనమాట. ఆ సాక్షి గోపాల్ వచ్చి
తనకి ముక్కు పుడక ముక్కు పుడక ఉంది కదా, ఆ ము- ఆ, ఆ ముక్కు పుడక వేయడానికి కావాల్సినటువంటి ఆ నమూనా ఉంటది అనమాట. ఓకే, అంటే ఆ రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రం అది చూపిస్తాడు అనమాట. సాక్షి గోపాల్ స్వయంగా వచ్చి చూపిస్తాడు, కళ్ళ వచ్చి చూపిస్తాడు అనమాట ఆమెకి. ఆమె కళ్ళలోకి వచ్చిన తర్వాత ఆమె అనుకుంటుంది అనమాట, అదేంది ఇది, భగవంతుడి యొక్క ముక్కు బోసిపోయి ఉంది, అక్కడ ఆ రంధ్రం అయితే ఉంది కానీ అక్కడ ఆ ముక్కు పుడక ఏమీ లేదే, కనబడలేదని చెప్పేసి ఆమె స్వయంగా తయారు చేసి, ముక్కు పుడక తయారు చేసి ఆమె వచ్చి స్వయంగా భగవంతుడి యొక్క ముక్కుకి ఆమె ఆ పుడక పెడుతుంది అనమాట, బంగారు. సో ఇప్పుడు మనం చూడొచ్చు అనమాట. అంటే ఇప్పుడు మనం వెళ్ళినప్పుడు దర్శనం ఫుల్ గా ఉందనుకో, అంటే ఫుల్ అలంకరణ ఉంటే మనకు కష్టం అన్నమాట. అదే వాళ్ళు అభిషేకము ఆ టైంలో ఉండి నిజ రూప దర్శనం ఇస్తే మాత్రం మనకు కొంత ఛాన్స్ ఉందన్నమాట అది చూడడానికి. కాబట్టి మనం పోయే టైంకి అది మ్యాచ్ అవుతుందో లేదో మనకు తెలియదు. సో అంటే భగవంతుడి యొక్క విగ్రహంలో ముక్కుకి ఆ రంధ్రం ఉండేది స్వయంగా భగవంతుడే తెలియజేస్తున్నాడు అనమాట ఆమె కళ్ళలోకి వచ్చి. అండ్ ఆమె ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందంగా భగవంతుడికి ముక్కు పుడక చేసి ఆయనకి అమర్స్తుంది అనమాట ఆమె. సో అది సాక్షి గోపాల్ యొక్క కథ అన్నమాట. సో తర్వాత ఆ ఆ చైతన్య మహాప్రభు ఒకసారి ఈ సాక్షి గోపాల్ ఎంటర్ అయిన తర్వాత, ఆ తర్వాత ఇంకొక ప్లేస్ కి వస్తారు అనమాట. అది భార్గవి నది అని ఒక నది ఉంటుంది. ఆ భార్గవి నది దగ్గరకు వచ్చినప్పుడు తాను స్నానం చేయాలని చెప్పేసి తాను అక్కడ ఆ స్నానం చేసే ముందర తన సన్యాసి దండాన్ని జగదానంద పండిట్ అని చెప్పేసి తన అనుచరుడికి ఒకరికి ఇస్తాడు అనమాట. జాగ్రత్తగా పెట్టుకో అని చెప్పేసి ఆయనకి తన వస్త్రాలను వెనకిచ్చి తాను నదిలో స్నానం చేసి మళ్ళీ వెళ్ళి తన వస్త్రాలు వేసుకొని సన్యాస దండం పట్టుకోవాలని అనుకుంటాడు అనమాట. కానీ జగదానంద పండిట్ ఆయనకి ఇంకో వేరే పని పడిన తర్వాత ఆ సన్యాస దండాన్ని తీసుకొని ఎవరికి ఇస్తారంటే నిత్యానంద మహాప్రభుకి ఇచ్చేసి వెళ్ళిపోతారు అనమాట. నాకు కొంచెం పని ఉంది, నేను చూసుకొని వస్తాను, ఈ లోపల ఈ దండము ఈ వస్త్రాలన్నీ కూడా భగవంతుడి దగ్గర పెట్టుకోవాలని చెప్తారు అనమాట. అప్పుడు నిత్యానంద ప్రభు ఏం చేస్తాడంటే ఆ దండాన్ని ఏదైతే ఉందో సన్యాస దండాన్ని మూడు ముక్కలుగా దాన్ని కట్ చేస్తాడు అనమాట. అంటే ఎరగొట్టదు అది. అప్పుడు ఎరగొట్టి పక్కన పడేస్తాడు అనమాట ఆ దండాన్ని, సన్యాస దండం. మనకు తెలిసిన సన్యాసి ఎప్పుడు కూడా ఒక దండం పట్టుకో ఉంటాడు. అది ఒక సూచిక అన్నమాట, తాను సన్యాసి అని చెప్పుకోవడానికి అదొక సూచిక. ఒక ఈ సన్యాసాశ్రమంలో అది చాలా ముఖ్యమైనది అనమాట సన్యాసికి. కానీ ఇక్కడ నిత్యానంద ప్రభు ఏం చేస్తున్నాడు, దాన్ని ఎరగొట్టి ఆడ పడేస్తున్నాడు అనమాట. చైతన్య మహాప్రభు స్నానం చేసి తిరిగి వచ్చిన తర్వాత ఆ ఆ వస్త్రాన్ని వేసుకున్న తర్వాత సన్యాసి దండం ఏది అని అడిగితే, సో నిత్యానంద ప్రభు అంటాడు, నాకేం తెలుసు, నాకు ఇవ్వలేదు కదా అంటాడు. సరే ఆ జగదానంద పండిట్ని తీసుకురండి ఇట్లాగా, నేను అతనికి ఇచ్చాను కదా అన్నప్పుడు. అప్పుడే ఆ జగదానంద పండిట్ వస్తాడు అన్నమాట. వచ్చినప్పుడు ఏది నా సన్యాసి దండం ఏదంటే, నేను నిత్యానంద ప్రభుకి ఇచ్చాను ఇప్పుడు. నిత్యానంద ప్రభు అడుగుతాడు, ఏం ఎక్కడ ఉన్నదంటే నాకేం తెలుసు అంటాడు. అప్పుడు జగదానంద అప్పుడు మహాప్రభు అంటాడు అనమాట, పోయి వెతికిపోయి ఆడుందని చూస్తే అతను వెతికితే అక్కడ మూడు దగ్గర పడి ఉంటాయి అనమాట. మూడు పీసుల కింద పడిపోయి ఉంటుంది ఒక దండం. అప్పుడు చంద్రబాబు తెలుసు ఎవరు ఆ పని చేశారా అని. ఎవరు చేసింటారు, నిత్యానంద ప్రభు చేసిన. ఎవరికి అంత ధైర్యం లేదన్నమాట, అది చేసే అంత ధైర్యం లేదు. అప్పుడు చైతన్య మహాప్రభు చాలా కోపగించుకుంటాడు అనమాట. భయంకరంగా కోపగించుకుంటాడు చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభుని. అసలు నువ్వేమనుకున్నాను అసలు, నేను సన్యాసాశ్రమం తీసుకున్న వాడికి నాకు ఈ దండం ఎంత ముఖ్యం నీకు తెలుసు కదా అసలు, అట్లా చేస్తావా ఇట్లా చేస్తావా అది ఇది అని చెప్పేసి తిట్టాడు అనమాట. కానీ వాస్తవానికి యాక్చువల్ గా లోపల నిత్యానంద ప్రభు యొక్క భావం ఆయనకి బాగా తెలుసు అన్నమాట. ఎవరికి, చైతన్య మహాప్రభుకి, ఎందుకు ఆయన ఎరగొట్టాడు అని. సో ఎందుకు ఎరగొట్టారు అని చెప్పేసి ఆచార్యులు ఒక రెండు వివరణలు ఇస్తారు అన్నమాట. సో ఏం వివరణలు ఇస్తారంటే, సో నిత్యానంద మహాప్రభుకి అనుకుంటాడు అనమాట, చైతన్య మహాప్రభు సాక్షాత్తు దేవాదేవుడు, ఆయన నిత్యం నా హృదయంలో నిత్యం ఉండేవాడు. సో దేవాదేవుడు అయింది నిత్యం మన మన హృదయంలో పరమాత్ముడుగా ఉండేటువంటి ఈయన
ఈయన దండం అనే ఈ దండం అనే భారాన్ని మోయాల్సిన అవసరం ఆయనకి ఏంటి అసలు? ఆయన చక్కగా వేణువు ఊదాలి. చక్కగా ఆయన ఆ, ఆ, భక్తుల్ని అలరించాలి. చక్కగా ఆ భక్తులతో ఎంతో ఆనందంగా ఎంతో హాయిగా ఉండాల్సిన ఈయన ఆ, దండం మోసే అంత భారం, అంటే అది ఆ భారం ఆయనకి ఎందుకు అసలు? ఆయనకి అవసరం అసలు? ఆ భారం ఆయనకి నేను ఇవ్వకూడదు. ఆయనకి ఆయన మోసే భారం నేను ఆయనకి ఇవ్వకూడదు అని చెప్పేసి ఆ దండాన్ని ఆయన పగలగొట్టడం అనమాట. అలాగే ఇంకొక వర్షన్ ఏంటి అని అంటే, అసలు భగవంతుడు సన్యాసం తీసుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా అసలు? ఆయన సన్యాసం తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆ, భగవంతుడు సన్యాసి, ఇంత గొప్ప భగవంతుడు అసలు సన్యాసి ఆశ్రమం అసలు ఎందుకు తీసుకోవాలి అసలు ఈయన? ఆయన తీసుకోవాల్సిన అవసరం అసలు ఏంటి అసలు? సో కాబట్టి తీసుకోవాల్సిన అవసరమే లేనప్పుడు అలాంటప్పుడు ఈ దండం ఎందుకు ఆయనకి అసలు? ఒకటేమో దాని దాంతో పాటు ఎప్పుడు మోసుకోపోవాల్సిన భారం ఆయన ఎందుకు? అది చేతిలో పట్టుకోవాల్సిన అవసరం ఏంటని. రెండో రీజన్ ఏమో, అసలు దేవదేవుడు సన్యాసమే అసలు ఎందుకు తీసుకోవాలి అసలు ఆయన? సన్యాసమే తీసుకోవాల్సిన అవసరం ఆయనకి అయినప్పుడు ఇంకా దండం అని పట్టుకోవాల్సిన అవసరం ఏంటి ఇంకా? సో అనేటువంటి ఆ భావంతో పొదగొట్టడం. సో అది ఆచార్యులు వచ్చేసి నిత్యానంద మహాప్రభు వచ్చేసి ఆయన ఒప్పుకోడు అనమాట. చైతన్య మహాప్రభు వచ్చి ఇప్పుడు ఇంత కష్టంగా సన్యాసాశ్రమం తీసుకొని ఆయన ఈ అదే ఆయన కిలోమీటర్ నడవడం ఏంటి, ఆయన సరిగ్గా సన్యాసాశ్రమం ప్రకారంగా సరిగ్గా తిండి తీసుకోకుండా సరిగ్గా ఆహారం తీసుకోకుండా ఆ, ఎక్కడ పడితే అక్కడ పడుకోవడం ఏంటి, ఎక్కడ పడితే అక్కడ ఆయన, అంటే దేవదేవుడు ఆయన వైకుంఠంలో నిరంతరం, అంటే భక్తుల సేవలో ఎప్పుడూ ఆనందంగా ఉండే ఆయన ఇన్ని కష్టాలు ఆయన ఎందుకు తీసుకోవాలి అసలు? తీసుకోవాల్సిన అవసరం ఆయనకి ఏంటి? ఈయన ఈ విధంగా ఈయన తిరిగి తిరిగి నాకు మనసుకు చాలా కష్టంగా ఉంది, నేను అది భరించలేకపోతున్నాను నేను అని తనకి ఆ ఆవేదన ఉందన్నమాట. ఆ బాధ ఉంది. అందుకే ఆ ఆవేదన ఆ బాధతోనే సో కోపం వచ్చి ఆ దండాన్ని ఆయన పగలగొట్టాడు అనమాట. అందువల్ల చైతన్య మహాప్రభుకి అర్థమైంది తనకి ఏ భావంలో ఆ దండాన్ని పగలగొట్టాడు. బట్ ఎనీహౌ అది అర్థం చేస్తారు. కానీ ఇప్పుడు ఆయన సన్యాసిగా వచ్చాడు కాబట్టి, ఒక భక్తుడిగా వచ్చాడు కాబట్టి, సో భక్తుడిగా ఏ విధంగా తాను భగవంతుడి యొక్క సేవలో తాను తన జీవితాన్ని ఏ విధంగా అర్పించాలి మనకు నేర్పించడానికి వచ్చాడు కాబట్టి, సో తాను ఆ సన్యాసి దండాన్ని కంపల్సరిగా ఉండాల్సిందే, ఒక సన్యాసికి దండం ఉండాల్సిందే అనేటువంటి ఇదిలో ఆయన కోప్పడడం అన్నమాట. సో అక్కడే మనకి దాని పేరు దండాభంగ. ఆ ఊరి పేరు చందాపూర్ అన్నమాట. చందాపూర్ ఆ ఊరి పేరు. ఆ చందాపూర్ ఊరు అది. ఆ చందాపూర్ ఊర్లో సో దండాబంగా గోపినాథ్ అనేటువంటి విగ్రహం పేరు చ- దండాబంగా గోపినాథ్. దండాబంగా అంటే ఆ దండాన్ని విరగ్గొట్టిన ప్లేస్ అన్నమాట అది. సన్యాసి దండాన్ని విరగ్గొట్టిన ప్లేస్. అందుకనే దండాబంగా గోపినాథ్ అన్నమాట. అక్కడే భృగుముని ఆశ్రమం కూడా ఉందన్నమాట. ఆ భృగుముని ఆశ్రమంలో ఆయన స్వయంగా ఆ, రాముడు, లక్ష్మణుడు, సీత, తర్వాత ఆంజనేయ స్వామి, సో ఈయన ఆయన అప్పుడు ఆ, పూజించినటువంటి విగ్రహాలు అన్నమాట ఇవన్నీ. ఆ తర్వాత అక్కడే ఇంకొక మందిరం కూడా ఉంది. జగన్నాథ బల్లేరు సుభద్రమాత ఉండేటువంటి ఒక మందిరం కూడా ఉంది. సో ఆ తర్వాత ఇక్కడ అష్టభుజ అష్టభుజ ఆ, గౌరంగ మహాప్రభు, ఆయన 8, 1, 2, 3, 4, ఇటు 4, ఇటు 4, సో మొత్తం 8 భుజాలు కలిగినటువంటి గౌరంగ మహాప్రభు యొక్క విగ్రహం కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది అన్నమాట. అట్లాగే అక్కడ కపట మహా కపట ఆ, కపటేశ్వర్ మహాదేవ్ అనేటువంటి శివుడి యొక్క మందిరం అక్కడ ఉందన్నమాట. సో ఇక్కడ కూడా ఈ ప్లేస్ ఏంటంటే, సో శివ పార్వతులు ఇద్దరు కూడా
ఇక్కడ వాళ్ళు ఆ, ఈ నదిలో వాళ్ళు స్నానం చేస్తున్న టైంలో సో వాళ్ళు వాళ్ళ అక్కడ జలకాల ఆటలు ఆడుతున్నప్పుడు అదే ప్లేస్ కి రాముడు సీత వీళ్ళందరూ కూడా అక్కడ ఆ టైంలో అక్కడ సంచరిస్తున్నారు అనమాట. సో వీళ్ళిద్దరు కూడా గమనించారన్నమాట. రాముడు సీతమ్మ వారు ఇద్దరు కూడా ఈ ప్లేస్ కి రాబోతున్నారు, ఇక్కడికి వచ్చి ఈ ఈ నదిలో వాళ్ళు స్నానం చేయబోతున్నారు అని వాళ్ళకి అర్థమైనప్పుడు ఎక్కడ వీళ్ళు ఈ ఆటలు వాళ్ళు చూసి కొంచెం వాళ్ళకి కొంచెం సిగ్గేస్తుంది అనమాట. సో రాముడు వచ్చి చూస్తే కొంచెం ఇది మనకు బాగుండదు, మనం ఈ ప్లేస్ లో మనం వచ్చి ఈ విధంగా మనం ఆ ఈ జలకాల ఆటలు ఆడడం అనేది కూడా మనకి బాగుండదని చెప్పేసి అప్పుడు ఆ టైంలో వాళ్ళిద్దరు కూడా పావురాలుగా తయారైపోతారు అనమాట. వాళ్ళిద్దరు శివుడు ప్లస్ అమ్మవారు కూడా ఇద్దరు కలుసుకొని పావురాల్లాగా వాళ్ళు మారిపోతారు అన్నమాట. సో వాళ్ళ వాళ్ళు వచ్చి శివుడు పార్వతిని చూడనీయకుండా ఆ, రాముడు సీత అమ్మవారు సో వీళ్ళ యొక్క అసలైన వ్యక్తిత్వం వాళ్ళకి బయటపడకుండా వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు పావురాల కింద మారిపోతారు అనమాట. సో ఈ కపట అంటే పావురం అన్నమాట పేరు. కపట అంటే అందువల్ల ఇక్కడ కపటేశ్వర మహాదేవ్ అనేటువంటి ఆ పేరు ఇక్కడ వచ్చింది అనమాట. ఇక్కడ ఒక శివలింగం కూడా ఉంటుంది. తర్వాత ఇవన్నీ తెలుసుకున్నటువంటి రాముడు ఖచ్చితంగా వాళ్ళు ఎవరో ఆయనకి అర్థమైపోయింది. సో ఆయన యొక్క జ్ఞాపకార్థం ఏంటంటే అందుకే ఆయనే స్వయం ఇక్కడ ఈ శివలింగాన్ని ఆయనే ప్రతిష్ఠించాడని చెప్పేసి ఇక్కడ ఒక ఇతివృత్తాంతం ఉంటుంది అనమాట ఇక్కడ. సో ఆ విధంగా కానీ మనం గమనిస్తే ఈ చందాపూర్ లో దండాభంగ లీల అంటారు దీన్ని. సో దండాభంగ లీల అంటే ఆ దండాన్ని సన్యాస దండాన్ని ఇక్కడ విరగొట్టినటువంటి పగలగొట్టినటువంటి ప్రదేశం అన్నమాట. నిత్యానంద మహాప్రభు పగలగొట్టాడు అనమాట. సో ఆ తర్వాత అలాగా పరిగెత్తుకుంటా ఇంకా ఆ ప్లేస్ అయిన తర్వాత చైతన్య మహాప్రభు ఇంకా ఫైనల్ గా ఆ, జగన్నాథ్ పూరి యొక్క పొలిమేరలకు వస్తాడు అన్నమాట. పొలిమేరలకు వస్తాడు. వచ్చినప్పుడు ఆ ఎంట్రన్స్ లో దగ్గర అట్టారనాల బ్రిడ్జ్ ఒకటి ఉందన్నమాట. వంతెన. అట్టారనాల. అట్టారనాల అంటే 18 స్తంభాలు అన్నమాట. అటార అంటే 18. సో 18 స్తంభాలు అనేటువంటి ఈ బ్రిడ్జ్ అన్నమాట. సో ఇది కూడా చైతన్య మహాప్రభు టైం నుంచే 18 అంటే 500 సంవత్సరాల క్రితం ఉన్న బ్రిడ్జ్ అనమాట ఇది. ఇది మొత్తం 18 స్తంభాలు ఉన్నాయి ఈ బ్రిడ్జ్ లో. సో ఇక్కడ నుంచి ఆయన ఇక్కడ ఫస్ట్ టైం ఆయనకి జగన్నాథ్ పూరి మందిరం యొక్క సుదర్శన చక్రం కనిపిస్తుంది. ఇంత చాలా దూరం అన్నమాట ఇది యాక్చువల్గా. కానీ అప్పుడు ఈ పెద్ద పెద్ద గిల్డింగ్స్ అంటూ ఏం లేవు కాబట్టి ఇక్కడ నుంచి ఆయనకి ఆ జగన్నాథ్ మందిర్ యొక్క సుదర్శన చక్రం కనిపిస్తుంది. అంటే ఈయన ఏదైతే శాంతిపూర్ నుంచి కలుసుకుంటూ ఆయన జగన్నాథ్ పూరి వైపు ఆయన ప్రయాణం చేసుకుంటూ వస్తున్నాడు. ఓకే. ఆయన అటర్నాల ఈ వంతెన దగ్గరకు వచ్చేసరికి ఆయనకి దూరం నుంచి జగన్నాథ్ మందిరం యొక్క సుదర్శన చక్రం కనిపిస్తుంది ఆయన. అంటే ఆయనకి ఇది ఎంతో ఆనందం వేస్తుంది. ఏంటంటే అమ్మయ్య అల్టిమేట్ గా నేను ఇక్కడికి రావాలనుకుంటున్నాను, దాని యొక్క నమూనాలు నాకు ఇప్పుడు కనిపిస్తున్నాయి నాకు ఇప్పుడు అని చెప్పేసి వచ్చేసాం అనే దాంట్లో ఆయన పరిగెత్తుకుంటా ఇంకా ఆ నుంచి మళ్ళీ భావావేశంలోకి వెళ్ళిపోయి అతడు భావావేశంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆయన ఎవరు పక్కన ఉన్నారో ఏంటో అని ఏమి చూసుకోడు. ఇంకా ఆయన సుదర్శన చక్రం చూడంగానే ఇంకా ఆ నుంచి ఇంకా అక్కడి నుంచి ఆయన పరిగెత్తాడు అనమాట. ఇంకెక్కడ ఆయన ఆగడనమాట. అంటే ఇంకా ఆయన చుట్టుపక్కల ఏం జరుగుతుందో ఎవరున్నారో కూడా ఆయనకి ఏం కనబడట్లేదు ఇంకా ఆయన అదే ఊపులు అనమాట. పరిగెత్తుకుంటూ వచ్చేసి అల్టిమేట్ గా జగన్నాథ్ మందిరంలోకి వచ్చేసి జగన్నాథ్ మందిరంలో గర్భగుడిలోకి వచ్చేసి ఈ గర్భగుడిలో జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మాతని చూసి తన మైమర్చిపోయేసి అక్కడే కుప్పకూలి సమస్యలు అక్కడే కుప్పకూలి పడిపోతారు అన్నమాట. అట్లా ఇంకా అతనిలో ఎటువంటి చేతన ఉండదు, అచేతన స్థితిలో ఉండిపోతారు అనమాట. అప్పుడు అక్కడ ఉన్నటువంటి కాపలాదారులు బాడీ గార్డ్స్ అక్కడ వాళ్ళు పరిగెత్తుకుంటా లోపలికి వచ్చేసి అసలు ఎవరు ఈ మనిషి ఎవరు, ఎందుకంటే సన్యాసి వేషంలో ఉన్నారు, సరిగ్గా అంటే బట్టలు కూడా సరిగ్గా లేవు. అంటే ఎంతో కాలం వాళ్ళు నడుచుకుంటూ వచ్చారు కదా, శాంతిపూర్ నుంచి వాళ్ళు వెస్ట్ బెంగాల్ నుంచి వాళ్ళు నడుచుకుంటూ రావడం అంటే చూడడానికి నిజంగా ఒక అనామకుడు లాగా కనిపిస్తున్నాడు అనమాట అక్కడ చూస్తే ఆయన్ని. అందులో వచ్చి ఇక్కడ వచ్చాడు వచ్చి
గర్భగుడిలో విగ్రహాల ముందు అట్లా పడిపోయాడు అనమాట. అంటే ఈయన ఎవరు ఏంటని ఎవరికి తెలియదు. అట్లా సడన్ గా ఎవరైనా వచ్చి ఆడ భగవంతుని ముందు అట్లా పడిపోతే ఇంకా అది మెయిన్ అక్కడ బాధ్యత ఎవరిది? ఆ కాపలాదారులదే బాధ్యత. అక్కడ ఎవరు రాకుండా చూసుకోవాలి. అక్కడ ఎవరు కూడా అక్కడ ఎటువంటి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది కదా. అందువల్ల వాళ్ళు వచ్చి ఆయన్ని లేపే ప్రాసెస్ లో ఆయన ఎంత తట్టినా కూడా ఆయన లేయడం లేదన్నమాట. ఎన్ని రకాల వాళ్ళు ప్రయత్నించినా కూడా ఆయనలో ఎటువంటి చలనం లేదు అసలు. అసలు ప్రాణం ఉన్నట్టే కనిపించదు. ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కర్రలు కూడా తీసుకొని కొట్టబోతారు అనమాట వాళ్ళు. అప్పుడు పరిగెత్తుకుంటా అప్పుడు ఆస్థాన ఒక ఒక మంత్రిగా లేదా ఒక విద్వాంసుడు, ఒక విద్వాంసుడుగా ఉన్నటువంటి సౌరభౌమ భట్టాచార్య అనేటువంటి ఆ వ్యక్తి వచ్చి అసలు అంటే అందరూ అక్కడ పెద్ద పెద్ద చర్చ జరుగుతుంటుంది అన్నమాట. అక్కడ అంతా అందరూ మాట్లాడుకుంటుంటారు. ఎవరో ఒక ఆయన వచ్చేసి గర్భగుడిలో వచ్చి అట్లా సమస్యలు పడిపోయాడు అంట. అసలు ఎంత ప్రయత్నించి అతను వేయట్లేదని ఈ వార్త అందరి మధ్య నాంతో జరిగి అది సౌరభౌమ భట్టాచార్య చెవిలో పడుతుంది అనమాట. అప్పుడు సౌరభౌమ భట్టాచార్య అనేటువంటి ఈయన ఆ ఆ మందిరం యొక్క ఆస్థాన విద్వాంసుడు, ఒక స్కాలర్ అనమాట ఆయన. ఒక విధంగా చెప్పాలంటే ఆయన దానికి ఇన్ఛార్జి లాగా అనమాట. అంటే అప్పుడున్నటువంటి ప్రతాపరుద్ర మహారాజ్ అనే మహారాజు గారు ఎవరైతే ఉన్నారో 500 సంవత్సరాల క్రితం ఈ పూరి సంస్థానం మొత్తానికి ఆయన రాజు అయితే, ఈ మందిరానికి సర్వభౌమ భట్టాచార్య అనే ఆయన ఒక ఆ, గొప్ప విద్వాంసుడు. ఆయన యొక్క ఆజ్ఞ మేరకే ఈ మందిరం అంతా కూడా నడుస్తూ ఉంటుంది అక్కడ. ఆచార్యుడు కాబట్టి సర్వభౌమ భట్టాచార్య. సో ఆయన పరిగెత్తుకుంటా వచ్చి చూస్తే ఇక్కడ ఈయన ఒక సన్యాసి వేషంలో అలా పడున్నాడు అనమాట. ఈ ఈ కాపలాదారులు గార్డ్స్ వచ్చేసి వాళ్ళు కొట్టాలని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్న చేతిలో ఉన్న కర్రలు తీసుకోబోయేటప్పుడు అప్పుడు భట్టాచార్య వాళ్ళు ఆపుతారు అన్నమాట. మీరు ఏం చేస్తున్నారు? ఎంత పని చేస్తున్నారు మీరు ఇక్కడ? అసలు ఆయన ఒక సన్యాసి. ఆయన ఆయన అక్కడ ఏ పరిస్థితిలో పడినాడో ఎలా పడినాడో మనం ఏ విధంగా ఇప్పుడు మనం చెప్పగలం? అది కొట్టేది మంచి పద్ధతి కాదని చెప్పేసి వాళ్ళు పక్కకి వెళ్ళమని తర్వాత స్వయంగా సర్వం భట్టాచార్య చైతన్య మహాప్రభుని అక్కడ నుంచి ఆయన అలాగే పడిపోయి ఉంటాడు అనమాట. అప్పటికి కూడా లేడు చైతన్య మహాప్రభు. సో ఆయన్ని ఆ, ఒక 4-5 మందిని తీసుకొని ఆయన వాళ్ళ చేత మోయిపించి సర్వం భట్టాచార్య వాళ్ళ ఇంటికే తీసుకెళ్తారు అనమాట. వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. సో వాళ్ళ ఇంటికి వెళ్తారు అనమాట. ఈ లోపల ఈ నిత్యానంద ప్రభు ఎవరైతే ఆయనతో పాటు దండబంగ లీలలో ఉన్నాడు కదా, వాళ్ళంతా ఆ చందాపూర్ అయిన తర్వాత ఆ పరిగెత్తుకుంటే చైతన్య మహాప్రభుడికి వచ్చి ఆయన బాహ్య స్పర్శ లేకుండానే భావావేశంలో పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చాడు కాబట్టి వాళ్ళకి కొంచెం లేట్ అవుతుంది అన్నమాట. వాళ్ళు ఆయన్ని వెంబడించేసరికి వాళ్ళకి లేట్ అయిపోతుంది. వాళ్ళు వచ్చి చూసేసరికి ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఎక్కడికి పోయాడు కూడా వాళ్ళకి ఏం తెలియదు అనమాట. వాళ్ళందరూ మధ్యాహ్నం వచ్చేసరికి చూస్తే అన్ని విభాగాలు ఎదుగుతారు అనమాట. ఎక్కడున్నాడు అని ఫైనల్ గా అంతిమంగా వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఈ విధంగా ఇట్లా ఒక సన్యాసి వచ్చి మీద పడి ఉన్నాడు. సో ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి సౌరభౌమ భట్టాచార్య ఇంటికి తీసుకెళ్ళినారు అనగానే అప్పుడు వీళ్ళందరూ కూడా వెళ్తారన్నమాట సర్వభౌమ భట్టాచార్య హౌస్ కి. సో సర్వభౌమ భట్టాచార్య ఇంటికి వెళ్తారన్నమాట. ఇప్పుడు అదే అన్నమాట చూస్తాం. ఇది సర్వభౌమ భట్టాచార్య గారి ఇల్లు అన్నమాట. ఇది సో అక్కడే సర్వభౌమ భట్టాచార్య ఒక స్కాలర్ అన్నమాట. కానీ ఈయన వచ్చేసి ఏంటంటే ఉమ్, ఒక మాయావాది ఆ తత్వాన్ని తాను అనుసరించేవాడు లేదా బోధించేవాడు అన్నమాట. మాయావాది అంటే భగవంతుడు నిరాకారుడని, నువ్వు నేను భగవంతుడే అని, కానీ భగవంతుడికి ఎటువంటి ఆకారం లేనటువంటి అనే వాదన తీసుకెళ్ళినటువంటి వ్యక్తులు అన్నమాట వీళ్ళు. సో మొత్తానికి ఆయన పెద్ద స్కాలర్, పండితుడు. అతను పండితుడు. మొత్తం శాస్త్ర చదివిన వాడు, వ్యాకరణాన్ని బాగా, సంస్కృతాన్ని బాగా వంట పట్టించుకున్నవాడు అనమాట. ఇతను ఒక గొప్ప ఆచార్యుడు ఇతను కూడా ఆ ప్రదేశంలో. సో సర్వం భట్టాచార్య తన ఇంటికి తీసుకువస్తాడు చైతన్య మహాప్రభుని. సో వీళ్ళందరితో పాటు అదే చెప్పండి, నిత్యానంద మహాప్రభు, జగదానంద పండిట్, వీళ్ళందరితో పాటు గోపీనాథ్ ఆచార్య అని ఒక ఆచార్యుడు కూడా వస్తాడు అన్నమాట. గోపీనాథ్ ఆచార్యకి సర్వం భట్టాచార్యకి ఇద్దరికి బంధుత్వం ఉంది. గోపీనాథ ఆచార్యకి సర్వం భట్టాచార్యకి. గోపీనాథ్ ఆచార్యకి ముందే తెలుసు అనమాట చైతన్య మహాప్రభు సాక్షాత్తు కృష్ణుడు
ప్రస్తుతానికి ఆయన ఈ రూపంలో వచ్చాడనే పాయింట్ అని తెలుసు. కానీ సర్వ భట్టాచార్యకి అది తెలియదు అనమాట. ఈ వీళ్ళ ఎందుకంటే ఈయన భగవంతుడు మనిషి మనిషి అనేవాడు అవ్వడు, ఆయనకి అసలు ఆకారం అంటూ లేదు అనేటువంటి ఈ భావనలో ఉండేవాడికి గోపినాథాచార్య చెప్తాడు అన్నమాట. ఏమనంటే, బాబు ఈయన చైతన్య మహాప్రభు అంటే సాధారణ వ్యక్తి కాదు, ఈయన సాక్షాత్తు కృష్ణుడే అని చెప్పి చెప్పడాను. కానీ సౌరభ భట్టాచార్య అసలు ఎక్కించుకోడు అసలు అంతా, అవన్నీ నమ్మడు అనమాట. సో ఈ లోపల వీళ్ళకి కీర్తన చేయడం వీళ్ళు బాగా కీర్తన చేయడంతో చైతన్య మహాప్రభు ఆ, బాహ్య స్పర్శలోకి వచ్చేస్తాడు. బాహ్య స్పర్శలోకి వచ్చిన తర్వాత అప్పుడు అందరినీ పరిచయం చేయడం జరుగుతుంది. అంతా కూడా అంత కుశల ప్రశ్నలు వేసుకోవడం, ఆ తర్వాత ఇలా ఇలా జరిగింది, నువ్వు ఈ విధంగా మందిరంలో పడిపోయావు. సో ఈయన సర్వం భట్టాచార్య, ఈయన స్వయంగా తీసుకువచ్చాడు, ఇప్పుడు మనం ఆయన ఇంట్లోనే ఉన్నాము అన్న పాయింట్ లో అక్కడ ఆ డిస్కషన్ జరుగుతుంది అనమాట. డిస్కషన్ జరిగిన తర్వాత అప్పుడు సర్వం భట్టాచార్య అంటారు అనమాట. ఏమనంటే చైతన్య మహాప్రభుతో ఏమంటారంటే, నువ్వు దీక్షత తీసుకున్నావు, సన్యాస దీక్షత తీసుకున్నావు, కానీ నువ్వు చాలా చిన్న పిల్లవాడివి. నేను ఇక్కడ ఆ, నేను ఇక్కడ ఆచార్యుడిని, శాస్త్రాల్లో నేను చాలా చాలా ఆరితేరిన వాడిని, పండితుని నేను. ఖచ్చితంగా నీలో వచ్చినటువంటి ఏవైతే ఈ లక్షణాలు అయితే కనిపించాయో, ఓకే, అది మంచి శుభ పరిణామమే అన్ని కూడా. కానీ నువ్వు ఇంకా చాలా ఎదగాలి, నువ్వు ఇంకా, ఓకే. నువ్వు నీకు నేను ప్రతిరోజు నీకు నేను కావాలంటే ఈ శాస్త్రాల్లో ఉన్నటువంటి ముఖ్యంగా వేదాంత సూత్రాన్ని నేను నీకు రోజు నేను నీకు బోధిస్తాను. నువ్వు వింటూ ఉండు అని చెప్పి సర్వభట్టాచార్య అంటారు అనమాట. సో దానికి చైతన్య మహాప్రభు సాక్షాత్తు దేవుడు, ఆయనకి ఇంకో దగ్గర తెలుసుకోవాల్సిన అవసరం ఆయనకి అసలు లేదు. కానీ ఆయన గౌరవిస్తాడు అనమాట. సర్వభట్టాచార్య పెద్ద అయినా సరే, ఆయన ఆయన చెప్పాలనుకుని ఆయన చెప్పనీయండి అని చెప్పేసి, సో రోజు తాను సర్వభౌమ భట్టాచార్య గారు చెప్పినటువంటి ఆ శాస్త్రాల్లో ముఖ్యంగా వేదాంత సూత్రాన్ని ఆ ఆయన చెప్తూ ఉంటే ఈయన వింటూ ఉండేవాడు అనమాట. ఈయన వింటూ ఉండేవాడు. అయితే ఈయన చెప్తూ చెప్తూ ఉంటాడు. చైతన్య మహాప్రభులో ముఖాలు ఎటువంటి కదలికలు కవళికలు ఏమి ఉండవు అన్నమాట. ఈయనకి సర్వభట్టాచార్య డౌట్ వస్తుంది, ఎందుకు నేను చెప్తున్నా ఇతను వింటున్నాడా లేదా అని. మధ్య అడుగుతాడు, నిజంగా నీకు అర్థమవుతా ఉందా, నువ్వు వింటున్నావా లేదా అంటే, ఏం ప్రాబ్లం లేదు, నాకు అంతా అర్థమవుతా ఉంది, నాకేం ఇబ్బంది లేదు, చెప్తూ ఉండండి అంటాడు. అట్లా ఒక కొన్ని రోజులు అయిన తర్వాత, ఎలా ఉంది నేను చెప్పేదంతా కూడా నీకు బాగుందా, నీకు అంతా అర్థమవుతుందా అని అంటే చైతన్య మహాప్రభు ఉంటాడు. యాక్చువల్ గా వేదాంత సూత్రం అయితే ఏదైతే స్పష్టంగా చెప్తుందో, ఏదైతే మీరు దాంట్లో ఉన్న వాక్యాలు మీరు చెప్తున్నారో, అది నాకు చాలా సులభంగా అర్థమవుతా ఉంది. కానీ దాన్ని దాని వాక్యాలు ఏదైతే మీరు వివరించి చెప్తున్నారు చూసారా, అది నాకు సరిగ్గా అర్థం కావట్లేదు. కరెక్ట్ గా దాంట్లో ఉన్న వాక్యాలేమో సింపుల్ గా నాకు బాగా అర్థమైపోతున్నాయి. కానీ దాన్ని మీరు వివరణలోకి తీసుకెళ్తున్నారు చూసారా, వివరించి నాకు చెప్తున్నారు చూసారా, ఆ వివరణ అది నాకు నాకు ఒక కన్ఫ్యూజన్ తీసుకొస్తా ఉంది. అది నాకు సరిగ్గా నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. ఎందుకంటే వేదాంత సూత్రం చాలా స్పష్టంగా ఉంది, క్లియర్ గా ఉంది. దాంట్లో ఎటువంటి నాకేమైతే ఇబ్బంది ఏం లేదు అంటారు. సర్వభట్టాచారికి అసలు అర్థం కాదు, అదేంటి వేదాంత సూత్రం నీకు అంత క్లియర్ గా అర్థం అవుతా ఉంది అంటే, నా యొక్క వ్యాఖ్యానాల్లో ఏదైనా ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, ఏంటి ఇబ్బంది వస్తుంది, ఎక్కడ నీకు డౌట్ గా ఉంది, కన్ఫ్యూజన్ గా ఎక్కడ నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు అని చెప్పేసి సర్వభౌమాచార్య అడుగుతాడు అనమాట. అప్పుడు ఆత్మారామ అనేటువంటి ఒక శ్లోకం ఉంటుంది అనమాట. ఆత్మారామ పదం వచ్చేటువంటి ఒక శ్లోకం ఉంటుంది అనమాట. ఆ శ్లోకం గురించి వివరించమంటాడు అనమాట చైతన్య మహాప్రభు. సర్వభట్టాచార్యని వివరించమంటాడు, ఆత్మారామ అంటే ఎవరు, ఆత్మారామ యొక్క లక్షణాలు ఏంటి అని ఆ ఆ యొక్క శ్లోకాన్ని వివరించమంటాడు. అది సర్వభౌమాచార్య ఆ, దానికి కావాల్సినటువంటి నిర్వచనం ఇస్తాడు, కొంత దానికి కావాల్సినటువంటి వివరణ ఇస్తాడు. నిర్వచనం ప్లస్ వివరణ అన్ని ఇస్తాడు అనమాట. సో అప్పుడు సర్వభౌముడు అంటారు, ఇప్పుడు నీకు అర్థమైంది ఆత్మారామ ఆత్మారామ అనేటువంటి ఈ శ్లోకము ఆ, ఇప్పుడు నీకు అర్థమైంది, నేను వివరించాను కదా, నీకు అర్థమైంది అని అడుగుతున్నాను. చైతన్య మహాప్రభు అంటాడు, చైతన్య మహాప్రభు అదే ఆత్మారామ అనేటువంటి ఈ శ్లోకాన్ని
18 రకాలుగా చెప్తారు అనమాట. 18 రకాలుగా వివరణలు శర్మ. అప్పుడు సర్వభౌమ భట్టాచారికి అస్సలు అర్థం కాదనమాట. ఆశ్చర్యపోతారు అనమాట. ఎందుకంటే ఈ ఆత్మారాం అనేటువంటి ఏదైతే ఈ శ్లోకం ఉందో ఇది ఒక ఒక వివరణ ఇవ్వడమే చాలా కష్టం అనమాట పెద్ద పెద్ద పండితులకి. అలాంటి చైతన్య మహాప్రభు వచ్చి ఆ ఆత్మారామ అనేటువంటి ఆ శ్లోకాన్ని 18 విధాలుగా చెప్తారు అనమాట. అదే అర్థమే, కానీ వివరణలు 18 వివరణలు ఇస్తారనమాట అదే అర్థం వచ్చేలాగా. అప్పుడు సర్వ భట్టాచారికి ఇంకా అర్థం కాదనమాట అసలు. మా ఈయన సామాన్య వ్యక్తి కాదు అనే పాయింట్ అప్పుడు అర్థమైంది అనమాట. అప్పుడు తనకొక్కడికే అన్నమాట ఈ కృష్ణుడు ఉన్నాడు కదా షడ్భుజ చైతన్య మహాప్రభు తన షడ్భుజ ఆ, ఆ, రూపాన్ని చూపుతాడు అనమాట. షడ్భుజ రూపం ఇది అంటే 6 చేతులు ఉండేది. ఒకటి రాముడు విల్లు, ఒకటి కృష్ణుడు, 3 చైతన్య మహాప్రభు కమండలం పట్టుకొని. సో ఈ రూపం చూపించాడు అంటే 6 చేతులు ఉండేది. ఇది సాక్షాత్ స్వయంగా సార్వభౌమ భట్టాచారికి చూపిస్తాడు అనమాట. అప్పుడు ఇంకా పూర్తిగా కన్విన్స్ అయిపోతాడు అనమాట. ఈయన చైతన్య మహాప్రభు సామాన్యటువంటి వ్యక్తి కాదు, ఈయన సాక్షాత్తు కృష్ణుడే అని చెప్పేసి వివరించి ఇంకా అప్పటి నుంచి తాను కూడా మారిపోతాడు అనమాట. భక్తుడిలాగా మారిపోతాడు తాను కూడా. సో భక్తుడిగా మారిపోయి ఇంకా అక్కడి నుంచి చైతన్య మహాప్రభు ఏం చెప్తే తాను ఆ విధంగా నడుచుకుంటాడు అనమాట అతను. ఓకే. సో తాను ఉండేటువంటి ఇల్లు అనమాట ఇది. ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఇది చాలా పాడుబడినటువంటి ఇల్లు అనమాట. ఇప్పుడిప్పుడే కొద్దిగా రెనోవేట్ చేస్తూ వస్తూ ఉన్నారు ఇప్పుడు. లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు రెనోవేట్ జరుగుతూ ఉంది. బట్ అంతకుముందు వెళ్ళినప్పుడు మాత్రం చాలా పాడుపడిపోయినటువంటి ఒక ఇల్లు లాగా ఉంది. సో ఆ తర్వాత ఇప్పుడు జరుగుతూ ఉంది ఆ సర్వభౌమ భట్టాచార్యులు. సో సర్వభౌమ భట్టాచార్య అంటే ఆ తరం అంతా అయిపోయిన తర్వాత ఓకేనా అక్కడికి ఓకేనా ఇక్కడ పక్కనే పెద్ద కోనేరు ఉంటుంది. దీని పేరు వచ్చేసి శ్వేతగంగ అన్నమాట. దీని పేరు శ్వేతగంగ అనేటువంటి ఈ కోనేరు ఉంది, పెద్ద ట్యాంక్ అన్నమాట. సో దీని గురించి కూడా వివరణ ఉంది. సో బహుశా ఈ రోజు ఇంకా అది ఇంకా టైం తీసుకుంటుంది ఎక్కువ. ఆల్మోస్ట్ 9 అయిపోయింది. సో దీని వివరణ అంతా కూడా రేపు వెళ్తాం మనం. సో దీని తర్వాత సర్వ భట్టాచార్య వెళ్ళిపోయిన తర్వాత దీని ఇప్పుడు ఏ పేరుతో పిలుస్తారంటే ఏమో, గంగామాత మఠం. దీని పేరు ఇప్పుడు గంగామాత మఠ. ఇప్పుడు దాని పేరు అన్నమాట. అంటే సర్వభౌమ భట్టాచార్య వెళ్ళిపోయిన తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత ఇక్కడ ఒక మాతాజీ వస్తారనమాట. ఆమె పేరు గంగామాత. ఆ పేరు గంగామాత అనే పేరుతో ఆ తర్వాత ఆమె ఇక్కడ ఉండి ఎంతో కాలంగా అక్కడ రాధా దామోదర శిలకి ఆమె ఎన్నో సేవలు చేసింది. సో ఆమె యొక్క చరిత్ర కూడా చాలా చాలా బాగుంటుంది, ఆమె చరిత్ర కూడా. సో అది మనం రేపు చెప్పుకుంటాం. ఆ గంగామాత ఆమె ఎక్కడి నుంచి వచ్చింది, ఆమెకి అక్కడికి ఎందుకు వచ్చింది, ఆమెకి భవనం మధ్య జరిగినటువంటి లీలలు ఏంటి. సో ఆమెకి ఈ కోనేరుకి శ్వేతగంగ అనేటువంటి ఈ కోనేరు అనేటికి సో ఏంటి ఉన్న కనెక్షన్ ఏంటి. సో ఇదంతా కూడా మనం సో రేపు చెప్పుకోవచ్చు. సో రేపు చెప్పుకొని ఇంకా ఫర్దర్ గా ఆ తర్వాత జగన్నాథ మందిరం గురించి మాట్లాడుకుంటాం తర్వాత. ఓకే. సో అట్లా ఈ రోజు మనం సో 2 విషయాలు, ఇంకా 3 విషయాలు తెలుసుకున్నాము. దండాబంగ చందాపూర్ నుండి దండాబంగ లీల గురించి చెప్పుకున్నాము. ఆ తర్వాత జగన్నాథ మందిరంలో అంటే ఎట్లా చైతన్య మహాప్రభు అక్కడికి వచ్చి ఫస్ట్ టైం జగన్నాథ మందిరంలోకి ఎలా ప్రవేశించాడు. తను శాంతిపూర్ నుంచి తన ప్రయాణం చేసిన తర్వాత ఇక్కడికి ఎలా వచ్చాడు, ఏ పద్ధతి ఏ విధంగా తాను భగవంతుని దర్శనం చేసుకున్నాడు అది చెప్పుకున్నాం. ఆ తర్వాత ఆయన సర్వభౌమ భట్టాచార్య తన ఇంట్లోకి తీసుకొని వెళ్ళిన తర్వాత జరిగినటువంటి ఆ, వృత్తాంతం అన్ని కూడా మనం చెప్పుకున్నాం. ఎస్పెషల్ తాను ఏ విధంగా విస్మయం చెందాడు చైతన్య మహాప్రభు యొక్క ఆత్మారామ యొక్క శ్లోకాన్ని వివరించే విధానం. ఆ తర్వాత ఆయన స్వయంగా షడ్భుజ రూపాన్ని ఆ దర్శనం ఆయన ఇచ్చాడు. తర్వాత భట్టాచార్య చెప్తారన్నమాట, నేను నీకు చూపించినట్టుగా ఎవ్వరికి నువ్వు చెప్పొద్దు.
ఈ రూపానికి దర్శనం ఇచ్చినట్టుగా ఎవరికి చెప్పొద్దని అప్పుడు ఆయన మాట తీసుకుంటాడు అనమాట. సో ఆ విధంగా ఆ, ఈ లీలకంతా జరుగుతుంది అనమాట. సో రేపు మనం శ్వేతగంగ, అలాగే అదే గంగా మాత మతం గురించి రేపు చెప్పుకుంటాం. पुरुषोत्तम क्षेत्र जगन्नाथ पुरी धाम की जय। जगन्नाथ बलदेव सुभद्रा माई की जय। जगत गुरु श्रील प्रभुपाद की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। युगधर महिला संकीर्तन की। पिताय गौर प्रेमानंद हरि हरि।